బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్లింది తెలంగాణ సర్కార్. హైకోర్టు స్టేను సవాల్ చేస్తూ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ వారంలోనే పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. 50% పరిమితి నియమం తప్ప రాజ్యాంగపరమైంది కాదని తెలంగాణ ప్రభుత్వం చెప్తోంది. హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసింది రేవంత్ సర్కార్. తెలంగాణలో స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో 9పై స్టే విధిస్తూ హైకోర్టు ఈ నెల 9వ తేదీన జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. రిజర్వేషన్లపై 50% పరిమితి విధిస్తున్నట్లు రాజ్యాంగంలో ఎక్కడ నిబంధనలు లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోపై స్టే విధించడాన్ని తప్పుపడుతూ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. రిజర్వేషన్లకు 50%కి పరిమితం చేస్తూ రాజ్యాంగంలో ఎక్కడ పరిమితులు విధించలేదని ప్రభుత్వం చెప్తుంది. కేవలం సుప్రీంకోర్టు మాత్రమే దాన్నో మార్గదర్శక సూత్రంగా నిర్దేశించింది. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అంతకు మించి రిజర్వేషన్లు కల్పించవచ్చని ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, జనహిత్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుల్లో సుప్రీంకోర్టు చెప్పింది. రాష్ట్ర శాసనసభ, శాసన మండలి మార్చి 17, 18వ తేదీల్లో పాస్ చేసి పంపిన బీసీ రిజర్వేషన్ బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేయకుండా మార్చి 30న రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. దానిపై కేంద్ర హోంశాఖ జూన్ 12న రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. వారు అడిగిన అన్ని ప్రశ్నలకు ప్రభుత్వం జూలై 22న సమాధానాలు పంపింది. అయినప్పటికీ ఆ బిల్లులను వెనక్కు పంపడం కానీ ఆమోదించడం కానీ చేయలేదు. తమిళనాడు గవర్నర్పై ఆ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం శాసనసభలో ఆమోదించిన పంపిన బిల్లులకు 3 నెలలలోపు గవర్నర్, రాష్ట్రపతి ఆమోదం తెలుపకపోతే వాటికి ఆమోద ముద్ర వేసినట్లుగానే భావించాల్సి ఉంటుంది. ఈ విషయం పరిగణలోకి తీసుకోకుండా బీసీ రిజర్వేషన్లపై స్టే ఇవ్వడం సరికాదని తెలంగాణ ప్రభుత్వం తన పిటిషన్లో పేర్కొంది. కాళేశ్వరం విషయంలో విజిలెన్స్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంజనీర్ల ఆస్తులను అటాచ్ చేసింది విజిలెన్స్ కమిషన్. నీటిపారుదల సిఫార్సులకు విజిలెన్స్ కమిషన్ ఆమోదం తెలిపింది. ఈఈ శ్రీధర్కు చెందిన 14 కోట్లతో పాటు ఈఎన్సీ హరిరామ్కు చెందిన 11 కోట్లను కూడా అటాచ్ చేసింది. కాళేశ్వరం విషయంలో విజిలెన్స్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంజనీర్ల ఆస్తులను అటాచ్ చేసింది విజిలెన్స్ కమిషన్. నీటిపారుదల సిఫార్సులకు విజిలెన్స్ కమిషన్ ఆమోదం తెలిపింది. ఈఈ శ్రీధర్కు చెందిన 14 కోట్లతో పాటు ఈఎన్సీ హరిరామ్కు చెందిన 11 కోట్లను అటాచ్ చేసింది. ఏపీలో అతిపెద్ద ప్రాజెక్టుకు ఢిల్లీలో అవగాహన ఒప్పందం కుదరనుంది. దేశంలోనే తొలి కృత్రిమ మేధస్సు కేంద్రం ఏర్పాటుకు గూగుల్ ఏఐ హబ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో శ్రీకారం చుట్టనుంది. విశాఖపట్నంలో 88,628 కోట్ల రూపాయలతో గూగుల్ 1 గీగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఢిల్లీలోని కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, నిర్మలా సీతారామన్తో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సమక్షంలో గూగుల్ ఉన్నత స్థాయి బృందం ఎంఓయూపై సంతకాలు చేయనున్నారు. ఇది దేశంలోని అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా సిద్ధం కానుంది. ఏపీని ఏఐ ఆధారిత ఆవిష్కరణలు, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో దేశంలోనే అగ్రగామిగా నిలపడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం భావిస్తుంది. మంత్రి లోకేష్ గత ఏడాది అక్టోబర్ 31వ తేదీన అమెరికా పర్యటన సందర్భంగా శాన్ ఫ్రాన్సిస్కోలో గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్తో జరిపిన చర్చల్లో ఈ ప్రాజెక్టును ఒప్పందాలు కుదిరినట్లు సమాచారం. ఈ పెట్టుబడి ద్వారా వేల సంఖ్యలో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు యువత ఏఐ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది.
ఏపీ వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. నకిలీ మద్యం వ్యవహారంపై వైసీపీ శ్రేణులు ఆందోళనలు నిర్వహించారు. నకిలీ మద్యం కుంభకోణంతో కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని వైసీపీ శ్రేణులు మండిపడింది. నకిలీ మద్యం తయారీని చంద్రబాబు సర్కారు కుటీర పరిశ్రమల మార్చిందని వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేసింది. విశాఖ, కడప, అనంతపురం జిల్లాల్లో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోని ఎక్సైజ్ కార్యాలయాల ఎదుట నిరసనలు చేపట్టింది. నకిలీ మద్యంకు వ్యతిరేకంగా పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో వైసీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నకిలీ మద్యంతో కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని మాజీ మంత్రి విడుదల రజని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ కార్యాలయం ఎదుట మద్యం సీసాలను నేలకేసుకొట్టారు. ఈ నకిలీ మద్యం అనేది ఒక ఆర్గనైజ్డ్ బిజినెస్ లా రాష్ట్రం మొత్తం కూడా ఏ విధంగా మార్చిందో మనం చూస్తా ఉన్నాం. మరి తయారు చేసినటువంటి ఈ నకిలీ మద్యం దాన్ని ఎక్కడా కూడా సేమ్ ఒరిజినల్ బ్రాండ్స్ తో రిప్లికా చేస్తూ అయ్యే బాటిల్ని తీసుకొచ్చి అందులోనే ఈ స్పిరిట్ ని అందులో నింపి మళ్ళా సేమ్ బ్రాండ్స్ తో ఆ యొక్క బ్రాండింగ్ ఏదైతే ఉంటుందో చేసి మరి ఇవన్నీ కూడా గ్రామాల్లో ఉన్నటువంటి బెల్ట్ షాపులు మరి వైన్ షాపుల్లో పూర్తి స్థాయిగా కూడా ఈరోజు అవైలబుల్ ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. మరి ఇప్పటి వరకు మనం చూస్తున్నట్టయితే రాష్ట్రంలో ఈ 16 నెలల్లో ఇప్పటి వరకు కూడా 421 మంది ఇప్పటికే ఈ కల్తీ మద్యం సేవించి చనిపోయాయని చెప్పి మనకి నంబర్స్ కనపడతా ఉన్నాయి. మరి దీంట్లో మనం ఎవరిని అడిగినా కూడా చెప్తా ఉన్నారు, ఒక 4 సీసాల్లో ఒక 2 సీసాలు ఈ ఏదైతే స్పిరిట్ తో కూడినటువంటి ఈ ప్రాణాలు తీసేటువంటి ఈ నకిలీ మందే ఉందని చెప్తా ఉన్నారు. అంటే దాదాపు షాపుల్లో ఈ బెల్ట్ షాపుల్లో ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చాక అందుబాటులో ఉన్నటువంటి నకిలీ మందు సగానికి పైగా కూడా ఈ రోజు ఈ నకిలీ మందే మరి షాపుల్లో బెల్ట్ షాపుల్లో ఈ రోజు అమ్ముతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. వైన్ షాపులు కానీ ఉన్నటువంటి బెల్ట్ షాపులు కానీ ఈ పర్మిట్ రూమ్లు కానీ అన్ని బార్ షాపులు కానీ మొత్తం కూడా ఈ ఎక్సైజ్ శాఖ పూర్తి స్థాయిలో కూడా రైడ్స్ నిర్వహించి వీళ్ళందరి మీద కూడా ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ నకిలీ మద్యం అనేది ఒక నకిలీ మద్యంపై రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిరసనలు చేపట్టింది. అందులో భాగంగా చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో మాజీ మంత్రి రోజా ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. నారావారి సారా పాలన నశించాలంటూ నినాదాలు చేశారు. నకిలీ మద్యం నియంత్రించాలని, కల్తీ మద్యంపై సిబిఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం మీద చనిపోయిన ప్రజలకి అండగా, పసుపు కుంకుమలు పోగొట్టుకున్న అక్కా చెల్లెమ్మలకి అండగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నిరసన కార్యక్రమం చేస్తుంది. భవిష్యత్తులో ఈ కల్తీ మద్యం వల్ల ఇంకెవరి ప్రాణాలు పోకూడదు, అందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజు మనం అందరం కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని ర్యాలీగా వెళ్లి ఎక్సైజ్ ఆఫీసర్స్ కి వాళ్ళ నియోజకవర్గాల్లో ఈ కల్తీ మద్యం గాని బెల్ట్ షాపులు గాని లేకుండా చేయాలి. అలాగే తప్పుడు కేసులు పెట్టకుండా నిజంగా ఎవరైతే సారా కాస్తున్నారో
ఎవరైతే బెల్ట్ షాపులు నడిపిస్తున్నారో, ఎవరైతే కల్తీ మద్యాన్ని అమ్ముతున్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకు ఈ రోజు ఇంత గట్టిగా మనం ఫైట్ చేస్తున్నామంటే, మొన్ననే మొలకల చెరువులో ఇబ్రాహీంపట్నంలో దాదాపుగా 20,000 లీటర్లు కల్తీ మద్యం దొరకడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఫ్యాక్టరీలు పెట్టి ఇంత పెద్ద ఎత్తున కల్తీ మద్యం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని షాపులకు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు పంపిస్తున్నారంటే దీనికి ప్రభుత్వం అండ లేదా అని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు, లోకేష్ అండ లేకుండానే ఇంత పెద్ద మద్యం మాఫియా, లిక్కర్ స్కామ్ జరుగుతుందా అని ప్రశ్నిస్తున్నా. ఇంత పెద్ద స్కామ్ పైన విచారణ జరిపించాల్సిన బాధ్యత కూటమిలో ఉన్న కేంద్ర ప్రభుత్వం మోడీ గారి మీద ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. నకిలీ మద్యం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు జనార్దన్ రావు కీలక విషయాలు బయటపెట్టాడు. వైసీపీ పాలనలో జోగి రమేష్ ఆధ్వర్యంలోనే నకిలీ మద్యం తయారీ చేపట్టినట్లు అంగీకరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాగానే నిఘా పెరగడంతో నకిలీ మద్యం వ్యాపారం ఆపేశామని తెలిపాడు జనార్దన్ రావు. జోగి రమేష్ గారు ఆధ్వర్యంలోనే నేను ఇంతకుముందు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్, బయట నుంచి తెచ్చుకొని. అదే విధంగా గవర్నమెంట్ రాగానే అదంతా ఆగిపోయింది సార్. టీడీపీ గవర్నమెంట్ రాగానే అన్ని ఆగిపోయింది సార్. ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికి ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం. ఆ తర్వాత మన ఏప్రిల్లో 2025 ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారిని కాంటాక్ట్ చేసి మాట్లాడదాం రమ్మంటే నేను వాళ్ళ తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్. టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం పొలదసాలాలి, వాళ్ళకి యాడ్ చేయాలి, మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది, నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా, చేశారు కదా, వాళ్ళందరినీ మళ్ళీ పిలిచి జైల్లో పెట్టన్నారు సార్. నేను ఇబ్రాహీంపట్నం అనుకున్నాను సార్. తర్వాత నేను మా క్లాస్మేట్ జయచంద్రారెడ్డి తమ్ముడుపల్లి అని తెలిసేటప్పటికి చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం, చంద్రబాబు గారిని బ్యాన్ చేయడానికి అక్కడ చేద్దాము. నేను అక్కడ వైన్ షాప్ లో వాళ్ళకి వచ్చినాయి, వాళ్ళు చేసుకోలేకపోతే నేను తీసుకుంటున్నానని చెప్పి జోగి రమేష్ గారు చెప్పాను సార్. అక్కడే ప్లాన్ చేయాలని చెప్పారు. నేను అక్కడ లోపల అతను పాల్గొనే సిద్ధాన్ని అతను పట్టుకొని రూమ్ అది తీసుకొని వేరే వాళ్ళ పేరు మీద అక్కడ సెటప్ అంతా చేశాను సార్. ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెప్పి మందు తయారు చేయడానికి కావాల్సిన స్పిరిట్, లేబుల్, క్యాపులు అన్నీ, దాన్ని కలిపేదానికి కావాల్సిన కెమికల్స్ అన్నీ తెప్పించి. ఈ అంశంపై స్పందించిన జోగి రమేష్ సీఎం చంద్రబాబుకు సవాల్ విసిరారు. తిరుమల సన్నిధిలో ప్రమాణం చేసేందుకు తాను సిద్ధమేనని ఛాలెంజ్ చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని ప్రమాణం చేస్తానన్న జోగి రమేష్ తిరుమల సన్నిధిలో ప్రమాణం చేయడానికి మీరు సిద్ధమా అంటూ సవాల్ చేశారు. నకిలీ లిక్కర్లతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు జోగి రమేష్. కల్తీ మద్యం కేసులో, నకిలీ మద్యం కుంభకోణం కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున, మా అందరి తరపున, నా తరపున కూడా సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రం సిట్ అంటే చంద్రబాబు నాయుడు సిట్, చంద్రబాబు నాయుడు స్టాండ్ అంటే స్టాండ్. ఇది కాదు మేము అడిగింది చంద్రబాబు నాయుడు. సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి అడిగాం. రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నాను, ఈ కేసులో కన్నా నేను చంద్రబాబు నాయుడు ఆరోపించినట్టుగా నేను దీనిలో ఇన్వాల్వ్ అయి ఉంటే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. నేను నా భార్య బిడ్డలతో వస్తా చంద్రబాబు నాయుడు, నువ్వు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో, తిరుపతి వెంకన్న సన్నిధిలో నీ కుటుంబ సభ్యులతో వచ్చి జోగి రమేష్ అక్రమ మద్యంలో నిందితుడు అని చెప్పేసి నువ్వు గానా ఒప్పుకుంటే, లోకేష్ నువ్వైనా ఒప్పుకుంటే ఏ శిక్షకైనా ఈ జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి చెప్తా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్, మీ తప్పుని, మీరు చేస్తున్న దుర్మార్గాలని నేను ఎండగడతా ఉంటే నా మీద బురద జల్లి నన్ను ఈ కేసులో ఇరికించాలని చెప్పి చూసే నీ ప్రయత్నం రాష్ట్ర ప్రజలు తెలుసుకోరా చంద్రబాబు నాయుడు. హత్యకు గురైన కోట వినుత డ్రైవరు రాయుడు పాత వీడియో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. డ్రైవరు రాయుడు వీడియోపై స్పందించిన జనసేన మాజీ నాయకురాలు వినిత కోట, రాయుడు చావులో తమ ప్రమేయం లేదు కాబట్టే కోర్టులో బెయిల్ వచ్చిందన్నారు. తాము ఫారిన్లో లక్షల జీతాలున్నా ఉద్యోగాలు వదులుకొని రాజకీయాలకు వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి కానీ మనుషుల ప్రాణాలు తీయడానికి కాదన్నారు.
డ్రైవరు రాయుడు వీడియో వినుతకోట వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. రాయుడు పేరుతో విడుదలైన వీడియోపై విచారణ జరగాలన్నారు. తాను ఎటువంటి విచారణకైనా సిద్ధమే అని స్పష్టం చేశారు సుధీర్ రెడ్డి. మేము చేయని తప్పుకి మేము జైలుకు వెళ్ళినందుకు కూడా నాకు బాధ లేదు, కానీ మేము చంపాము అని మీడియా ఛానల్లో ప్రచారం చేయడం నాకు చాలా 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 బాధ వేసింది. అతని చావులో మా ప్రమేయం లేదని గౌరవ కోర్టు భావించింది కాబట్టే నాకు 19 రోజుల్లో బెయిల్ వచ్చింది. సబ్సిక్వెంట్లీ 1 నెలలో మా అందరికీ బెయిల్ వచ్చింది. మేము ఫారెన్లో లక్షల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి, కానీ మనుషుల ప్రాణాలను తీయడానికైతే కాదు. అలాంటి మనస్తత్వం మాది కాదు. ఈ కేసులో మాకు ఎలాంటి సంబంధం లేదని గౌరవ కోర్టులో మేము నిరూపించుకొని క్లీన్ చీట్తో తప్పకుండా ఈ కేసు నుండి బయటకు వస్తాం. ఇంట్లో ఎవరు లేదు, మేడం ఒకటి సోఫాలో పెట్టుకుంటే నేను కొన్ని కాలం చిన్నప్పుడు కూర్చొని నా ఫోన్ బ్యాక్గ్రౌండ్ వీడియో రికార్డ్ అని అప్పుడు వీడియో ఆన్ చేసుకొని వీడియో ఎన్నికల మధ్యలో వీడియో ఫోటోలో కూడా నా ఫోన్కి వాట్సాప్లో ఏదో మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చేటప్పుడు అది సౌండ్ వచ్చి నేను తక్కువ తీసుకొని చదివిస్తాను అని చెప్పి తన టైంలో వీడియో చేసి ఫోన్లో వీడియో చేశాను. నాకు భయం వేసి నేను సునీతకి ఫోన్ చేశాను. అంతా వీడియో తీస్తూ ఉంది, నేను దొరుకుతున్నాను, ఏం చేయాలి ఇప్పుడు అని చెప్తే ఆ రోజు మధ్యాహ్నం ఇంకా పైనుంచి దూకేద్దామనేసి నేనే మిద్దిపై నుంచి కింద దూకేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ అప్పుడు ఖాళీ ఎగిరిపోయేదాకా ఇంకా ఏం చేయాలి వాళ్ళు చెప్పాను. అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ అడుగుతా ఉండేలోపు ఇంకెట్లయితే అట్లయితే చెప్పేద్దామా అని చెప్పేసి ఇంకా ఎమ్మెల్యే ఉన్నాడు, చంద్ర ఉన్నాడు, సునీత్ అందరి మీద చెప్పేసి ఈ హత్య జరిగి దగ్గర 2 నెలలు కావస్తా ఉంది. వీరు జైలు కూడా పోవడం జరిగింది. వీళ్ళు బెయిల్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ వీడియో అనేది రిలీజ్ చేయడం దాంట్లో వీళ్ళ అంతరాయం క్లియర్గా అర్థమైపోతాం. ఒక సింపతి తెచ్చుకోదానికో లేకుంటే కష్టపడి గెలిచి ఈరోజు మంచి పేరు తెచ్చుకొని శ్రీకాళహస్తిని అభివృద్ధి చేస్తున్న నా మీద బుడద జల్లదానికో చేస్తున్నారని చెప్పి ఒక క్లియర్ కట్ సంగతి తప్ప వాస్తవాన్ని ఈ రోజు వరకు కూడా నేను ఆవిడతో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఎలక్షన్స్ ముందర కూడా. కానీ ఈ రోజు వరకు ఆమెను సస్పెండ్ చేసిన తర్వాత కూడా వాళ్ళు మర్డర్ చేసిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా నేను ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టలేదు, ఏ రోజు వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడలేదు, ఏ రోజు గురించి కూడా. వేములవాడ రాజన్న ఆలయ పరిసరాల్లోనే భక్తులకు దర్శనం అందించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎల్ఈడీ స్క్రీన్లలోనే దర్శనం కల్పించనున్నట్టు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రకటించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్తో దేవాదాయ శాఖ అధికారులతో చర్చించారు. ఆలయ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని తాత్కాలిక ఏర్పాట్లతో దర్శనం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. బీజేపీ ఆందోళనల నేపథ్యంలో వివాదాలకు తావివ్వకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వేములవాడ రాజన్న ఆలయ పరిసరాల్లోనే భక్తులకు దర్శనం అందించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎల్ఈడీ స్క్రీన్లలోనే దర్శనం కల్పించనున్నట్టు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రకటించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్తో దేవాదాయ శాఖ అధికారులతో చర్చించారు. ఆలయ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని తాత్కాలిక ఏర్పాట్లతో దర్శనం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. బీజేపీ ఆందోళన నేపథ్యంలో వివాదాలకు తావివ్వకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రెండేళ్లుగా హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారికి విముక్తి లభించింది. బందీలను రెడ్ క్రాస్కు హమాస్ అప్పగించింది. బందీలు విడుదలవ్వడంతో వారి కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషుల్లో సంతోషం నెలకొంది. మిగతా బందీలను కూడా హమాస్ విడిచిపెట్టనుంది. ఇందుకు ప్రత్యేకంగా ఇజ్రాయెల్ కూడా పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళిక తొలి దశలో భాగంగా ఇజ్రాయెల్ హమాస్ ఇటీవల కాల్పుల విరమణకు అంగీకరించింది.